నమస్తే అండి. మేము విజయవాడ ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చాము. మేము గత 10 సంవత్సరాల ముందు కూడా వచ్చాం, ఇప్పుడు కూడా వచ్చాం. ప్రజెంట్ మేము అన్నపూర్ణాదేవి గుడిలో మన వారసత్వ సంప్రదాయమైనటువంటి సాంస్కృతిక నృత్యాలని ప్రదర్శించడానికి వచ్చాం. 10 సంవత్సరాల ముందు వచ్చినప్పుడు గర్భగుడిలోకి వెళ్ళాక కూడా అక్కడ ప్రధాన శివలింగం ఏదనేది మనకు తెలిసి లేని పరిస్థితిలో ఉండేది. కానీ మోడీ గారు ప్రధానమంత్రి అయ్యాక మన హిందూ మతం ఏంటి, అసలు మన సాంప్రదాయాలు ఏంటి, మన దేవుళ్ళు ఏంటి, మన పురాతన శాస్త్రాలు ఎప్పటి నుండి ఉన్నాయని మొత్తం అన్నీ వెలికి తీస్తూ మన హిందూ మతం యొక్క గొప్పతనాన్ని చెప్తున్నారు. అప్పుడు వచ్చిన కాశీకి ఇప్పుడు ఉన్న కాశీకి అస్సలు 1% కూడా సంబంధం లేదు. అప్పుడు ఏదో పాతపడ్డ బిల్డింగ్ల మధ్య అలాగేదో గుడి ఉండేది. కానీ ఇప్పుడు ప్రశాంతమైన దేవాలయంలోకి వెళ్ళి వచ్చిన అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే మన సాంప్రదాయాలు సంస్కృతి ఏంటి అన్ని అవపోసలు పట్టినటువంటి ప్రధానమంత్రి మోడీ గారు అక్కడ ఉన్నారు. అన్నిటికన్నా ఇంకా ముఖ్యమైనది ఏంటంటే మన యోగి ఆదిత్యనాథ్ ఈ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండడం మన హిందువులందరికీ చాలా ప్రధాన గర్వకారణం. ప్లస్ మన హిందువులందరికీ ఒక రకమైన బలాన్ని చేకూర్చింది. అలాంటి బలాన్ని చేకూర్చి మన హిందూ సాంప్రదాయాలను ఇంకా ముందు తీసుకెళ్తారని ఆశిస్తున్నాం.